సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. సో ముందుగా స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి 100 లైక్స్ 100 సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. సో ఫినిష్ అయితే చేయండి. నెక్స్ట్ అప్డేట్ మీకు మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఈ వీడియోలో నేను ఒక కోర్స్ వైజ్ సబ్జెక్ట్స్ ఏమి ఉంటాయి, అందులో పాస్ మార్క్స్ ఏంటి, అండ్ ప్రతి సెమిస్టర్లో ఎన్ని సబ్జెక్టులు పాస్ అయితే మనము నెక్స్ట్ సెమిస్టర్కి ప్రమోట్ అవుతాము లేకపోతే డిటైన్ అవుతాము అంటే ఏంటో తెలుసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను గూగుల్లోకి వచ్చేసి మన వెబ్సైట్ అయితే సెర్చ్ చేశాను. సో సెర్చ్ చేశాక మీరు ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి, bhuvanTV.com అనేసి. సో ఇది ఓపెన్ చేసిన ఒక 1-2 సెకండ్స్లో మనకి ఈ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ పోస్ట్ కాకుండా సెకండ్ పోస్ట్ ఇందాకే జస్ట్ నేను అప్డేట్ అయితే చేసినాను అనమాట. సో ఆ పోస్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు అందులో ఒక బ్లూ ప్రింట్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంటుంది. అంతకన్నా ముందు మీరు ఏం చేయండి అంటే ఒకసారి ఆ ఆర్టికల్ చదవడానికి ప్రయత్నం అయితే చేయండి. అండ్ నేను కూడా ఓవరాల్గా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అసలు ఏంటి 3 ఇయర్స్ డిప్లొమాలో. ఫర్ సపోజ్ నేను ఇందులో సిఎస్సి అంటే ఇక్కడ డిసిఎస్సి అని ఉంది కదా, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనమాట ఫుల్ ఫామ్ వచ్చేసి. ఇక ఫస్ట్ సెమిస్టర్లో ఆల్ కోర్సెస్ అంటే మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే, ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే కామన్గా అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ ఇందులో చూసుకోవచ్చు థియరీ సబ్జెక్ట్స్ ఏమున్నాయి, బేసిక్ ఇంగ్లీషు, బేసిక్ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, బేసిక్ ఫిజిక్స్ కామన్ ఇవి. అండ్ తర్వాతకి మనం ఒకసారి కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఈ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఇవి కోర్ సబ్జెక్ట్స్, కొంచెం కోర్ అంటే లైక్ బేస్డ్ ఆన్ యువర్ ఏదైతే కోర్స్ తీసుకున్నారో ఇంజనీరింగ్ బ్రాంచ్ దానికి సంబంధించిన ఇవి సబ్జెక్ట్స్ అనమాట. ఇంకా తర్వాతకి ల్యాబ్ సబ్జెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక్కడ 3 అయితే ఉన్నాయి. అండ్ ల్యాబ్స్ అండ్ థియరీ ఇవి రెండు కలిపి ఆల్మోస్ట్ 9 to 10 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి ప్రతి సెమిస్టర్కి. అండ్ ఇంకా మీకు సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ఇట్లా అన్ని సెమిస్టర్కి సంబంధించిన కోర్స్ నేమ్స్, సబ్జెక్ట్ నేమ్స్ పెట్టినాను. అండ్ అదేవిధంగా మీకు సమరీ లాగా అన్నీ పెట్టినా అనమాట, డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీరు మేక్ ష్యూర్ ఈ బ్లూ ప్రింట్ డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. డౌన్లోడ్ సిఎస్సి కరికులం, కోర్స్ కరికులం అని పెట్టినా కదా, ఇది డౌన్లోడ్ చేస్తే మీకు ఏ విధంగా కనబడుతుందో చూద్దాము. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒక బ్లూ ప్రింట్ టైప్ అనమాట. ఇది ఒక మ్యాట్రిక్స్ టేబుల్లో మనకి 1 to 6 సెమిస్టర్కి సంబంధించి డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన టెంప్లెట్ ఇది. మనకు లాస్ట్ సెమిస్టర్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ మనకు ఎలెక్టివ్స్ అంటే ఏంటి, అండ్ తర్వాతకి కోర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి అన్నీ ఇక్కడ ఉంటాయి. ల్యాబ్స్ ఏంటి, ఈచ్ సబ్జెక్ట్కి క్రెడిట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇది చూసుకోండి. ఇది C24 కరికులం, C24 అంటే మనకు C18 ఉంది, C24 ఉంది రెండు. సో మీకు అయితే మోస్ట్ ప్రాబ్లీ C24 వచ్చే అవకాశాలు అయితేనే ఉన్నాయి. అండ్ ఇక్కడ 1 to 6 సెమిస్టర్కి సంబంధించి ఏమేమి ఉంటాయి అనేది క్లియర్ కట్గా మీకు ఒకే చార్ట్లో అయితే ఉన్నాయి, చూసుకోండి. సో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అసలు మనం ఏం చదవబోతున్నాం అన్న దానిపైన. అండ్ మీకు ఇంకేదైనా బ్రాంచ్ది కావాలి అని అనుకుంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో బ్రో నాకు ఈ కోర్సుకి సంబంధించిన నాకు బ్లూ ప్రింట్ కావాలి అండ్ అని కూడా మీరు అడగండి. అండ్ ఇంకోటి పాస్ మార్క్స్ గురించి చెప్పలే కదా, మనకు థియరీకి అయితే 100 మార్క్స్ ఉంటుంది. బట్ 100 మార్క్స్లో 80 మార్క్స్ ఎక్స్టర్నల్ అనమాట. మీరు 10th మోస్ట్లీ మీకు ఇట్లనే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ 20 ఇంటర్నల్లో ఉంటాయి. 80కి మీకు ఎన్ని రావాలి మార్క్స్ అంటే 32 రావాలి పక్కా, మీకు మ్యాక్సిమం 32 అయితే రావాలి. అండ్ మనకి ఇంటర్నల్లో 20కి 8 మార్క్స్ అయితే రావాలి. ఇక్కడ 32, 8 ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది మార్క్స్ రావాలన్నమాట 100కి. ఇక ల్యాబ్ సబ్జెక్ట్స్ గురించి చూసుకున్నట్టయితే ఇంకా ఇంటర్నల్ ఉంటుంది. ల్యాబ్ అంటే మళ్ళీ మనకు ఇంటర్నల్లో 20కి 8 మార్క్స్ రావాలా. అండ్ ప్రాక్టికల్ వైవా ఉంటుంది, అంటే మనకు ప్రాక్టికల్గా చేస్తుంటాం కదా ఏమైనా ఎక్స్పెరిమెంట్ కానీ అది కానీ. సో అది ప్రాక్టికల్కి 40కి 16 మార్క్స్ అయితే రావాలన్నమాట. సో టోటల్ 60కి ఆల్మోస్ట్ 24 మార్క్స్ రావాలా. అండ్ ఇంకా డిటైన్, ప్రమోషన్ దీని గురించి కూడా తెలుసుకోవాలి మ్యాక్సిమం మనము. ఎందుకంటే మనము ఎన్ని సబ్జెక్ట్స్ పాస్ అవుతే నెక్స్ట్ సెమిస్టర్కి ప్రమోట్ అవుతాము, లేదు అంటే మళ్ళీ అదే సెమిస్టర్ చదువుతాము అనేది మనకు ముందుగా తెలిసి ఉండాలా. సో వీడియోని అయితే స్కిప్ చేసిన వాళ్ళు ఇక్కడ పార్ట్ మిస్ అయిపోయి ఉంటారు. బట్ మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే తెలుస్తుంది. మనకు ఫర్ సపోజ్ ఫస్ట్ సెమిస్టర్లో 6 థియరీ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, 4 ల్యాబ్స్ ఉన్నాయనుకోండి, టోటల్ 10 కదా. మీరు ఒక 2 to 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే స్టిల్ మీరు ప్రమోట్ అవుతారు. అలా కాకుండా మీరు ఏంటంటే మోర్ దెన్ దిస్
10లో మీరు ఆల్మోస్ట్ 6 to 8 సబ్జెక్ట్స్ అయితే పాస్ అయి ఉండాలి. ఒక 2 to 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా ప్రమోట్ అవుతారు. బట్ ఆల్మోస్ట్ మీరు 6 నుంచి 8 వరకు మీరు సబ్జెక్ట్స్ అయితే పాస్ అయితే ఉండాలన్నమాట. లేదు అంటే మీరు మళ్ళీ ముందు సెమిస్టరే చదవాల్సి ఉంటుంది. D10 అనేసి మనకు వస్తుంది అనమాట. అండ్ ల్యాబ్స్ కూడా కౌంట్ అవుతాయి ఇందులో. ఓకేనా, ఇదనమాట. ఎటువంటి డౌట్ నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆ వీడియో అయితే లెంతీ అయిపోతుంది. అండ్ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఇంకొక డెడికేటెడ్ వీడియో చేద్దాము. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.